హారిక అకౌంట్లో, కృష్ణ గారి అకౌంట్లో చెరో ₹1,00,00,000 వేస్తానన్నాను. ఆ మాట నిలబెట్టుకుంటాను. వద్దమ్మా, అయాచితంగా వచ్చే డబ్బు మాకు అవసరం లేదు. మాకు సంబంధించినవి మేము గెలుచుకుంటే చాలు. మేడం, మా అమ్మ అలా అంటుందని మీరేం ఫీల్ కాకండి. బాగా అవసరమైనప్పుడు మేమే అడుగుతాంలేండి. మీరేదైనా తీసుకున్నట్టు నాకు తెలిసిందంటే మాత్రం మర్యాదగా ఉండదు. ఈవిడొక్కర్తి తినదు, తిననివ్వదు, పెట్టదు, పెట్టనివ్వదు. సిద్ధాంతాలు చింతకాయలు అంటూ చావగొడుతూ ఉంటుంది. వస్తున్నారు. ఏమైంది, దొరికారా? అవని సంతకం. ఇంచుమించు ఈ చుట్టుపక్కల అన్ని వీధులు వెతికాం. అవని, అక్షయ, శ్రీకర్ ఎవ్వరూ కనిపించలేదు. సరిగ్గా సంతకాలు చేయవలసిన సమయంలో దొంగ సాకు చెప్పి తప్పించుకుంది. దాన్ని వదిలిపెట్టను, కోర్టు దాకా లాగుతాను. ఏమైపోయింది నీ పెద్దరికం, నీ పెద్ద మనసు? ఎందుకు ఇలా దిగజారుడు ఆలోచనలు చేస్తున్నావు వేదా? నేను దాన్ని ఒక్క మాట అంటున్నందుకు మీరు బాధపడిపోతున్నారు. మాట నిలబెట్టుకోనందుకు నేనెంత బాధపడాలి? మేమందరం రోడ్డున పడ్డం చూడాలనుకుంటోందది. అక్షయ, అమ్మ అక్షయ, అక్షయ వచ్చేసింది. అక్షయ, దీన్ని వసీకర తీసుకుని వెళ్ళిపోయింది అనుకున్నాను. మరి ఇలా తిరిగొచ్చింది. ఏమైపోయావమ్మా? నువ్వు ఇంట్లో కనిపించట్లేదని మీ అమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. అమ్మ కనిపించింది తాతయ్య. అసలు ఏం జరిగిందంటే మన ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన ఆవిడుంది కదా, ముక్కు పొడుకు దొంగిలించిన ఆవిడ. అవును, తనన్న ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంటే సరైన సమయంలో నాన్న అడ్డగించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే నాన్నను అమ్మ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళింది. మీతో ఈ విషయం చెప్పమని నన్ను ఇటు పంపించింది. ఈరోజు ఆ వసీకర దొరికిన అవకాశాలన్నిటినీ అట్టర్ బ్లాక్ చేసేసింది. ఇటువంటి మంచి ఫంక్షన్ నాడు శ్రీకర్కి అలా జరగడం చాలా బాధగా ఉందండి. ఉదయం నుంచి వాడికి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. అనవసరంగా ఈ ఫంక్షన్ కి రావడానికి ఒప్పుకున్నావు. డాక్టర్, నా బావకి ఎలా ఉంది? శరీరంలో మరి ఏ భాగానికి పెద్ద గాయమైనా ఓ ఓపెన్ ఇవ్వగలం. తలకి గాయమైనప్పుడు అంత తొందరగా నమ్మకం ఇవ్వలేం. తలకి ముందు భాగంలో తగలటం వల్ల కొంతవరకు ధైర్యం ఉంటుంది. వెనక భాగంలో తగిలినప్పుడు సిచ్యువేషను 90% to 10% బేసిస్ మీద ఉంటుంది. 90% డేంజర్, 10% అవుట్ ఆఫ్ డేంజర్. తన తలకైతే గాయం గట్టిగానే అయింది. అది ఎంత డీప్గా అయింది, లోపల ఉన్న బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ చూపించింది, లోపల నరాలు ఏమైనా దెబ్బతిన్నాయా, ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుందా వంటి విషయాలన్నీ కొన్ని టెస్టులు చేసిన తర్వాతే తెలుస్తాయి. అప్పుడే పేషెంట్ కండిషన్ పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం. ప్రజెంట్ అయితే తన కండిషన్ వెరీ క్రిటికల్. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఆటో ముందుట్రా, ఇటా తొందరరా. నాన్న, ఈ పాటికి నువ్వు ఇంకా హాస్పిటల్ దగ్గర ఉండుంటావు అనుకున్నాను. ఇంకా వెళ్ళలేదా? మన మధ్య ఎన్ని గొడవలున్నా కూడా ఇటువంటి సమయంలో మనందరం కలిసి వెళ్లాలని మీ గురించే వెయిట్ చేస్తున్నాను రా. అవని ఒక్కతే ఉంది, ఎంత కంగారు పడుతుందో ఏంటో. అమ్మా, మనం వెళ్తున్నాం కదా, బావ కూడా రావడం అవసరమా? అవసరం లేదు. నువ్వు ఇంటి దగ్గరే ఉండు పెద్దిరాజు. శ్రీకర్ అలాంటి పరిస్థితిలో ఉంటే రాకుండా ఎలా ఉంటాను? నేను కూడా వస్తాను. ఏం అవసరం లేదు రాజుగారు, ఇంటికి కాపలాగా ఉండండి చాలు. హాస్పిటల్ కదా తాతయ్య? అవునమ్మా. నన్ను పిలవకుండా వెళ్ళిపోతున్నారేంటి? నేను కూడా వస్తాను. నాన్నకి ఎలా ఉందోనని
నాకు చాలా చాలా కంగారుగా ఉంది. నన్ను కూడా తీసుకెళ్ళండి. సరే అమ్మా, వద్దు గాని. ఏం అవసరం లేదు. ఎవరే నీకు నాన్న? ఇంకొకసారి అలా పిలిచావంటే చంపలు వాయిస్తాను. ఫంక్షన్లో అందరి ముందు నీకు నాన్నగా నాయనమ్మగా ఉండడానికి మేము ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసా? నాన్నంట నాన్న. నువ్వలా పిలవాల్సింది నా కొడుకుని కాదే, ఆ లాయర్ సత్యగాణ్ణి. వాడే కదా నీ జన్మకి కారణం. వాడి మీద మోజుతోనే కదా నీ తల్లి నా కొడుకుని మోసం చేసింది. అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి నానమ్మ. సత్య అంకుల్ అమ్మ మంచి స్నేహితులు. ఆ స్నేహ బంధం గురించి మీరంతా తప్పుగా అనుకుంటున్నారు. మీ అమ్మ ఎవ్వరాల గురించి, వాడితో కలిసి తిరిగిన తిరుగుళ్ల గురించి, ఈ ఇద్దరు వేసిన వేషాల గురించి నీకు తెలుసా? పిల్ల పిచ్చుక. పా. నువ్వు చాలా గొప్పదానివే మరి. నువ్వు మా అమ్మ నన్నింతటి దానివైపోయావా? ఏయ్, ఏంటే పెద్దమ్మని పట్టుకుని అన్నని మాట్లాడుతున్నావు? ఇది నీ తమ్ముడి కూతురే కానప్పుడు దీనికి నేను పెద్దమ్మని ఎలా అవుతాను? అవును కదా, నేనేదో లోలో అలా అనేసాను. మేం అక్షయ్కు పెదనాన్న పెద్దమ్మలం అవుతామని మీ అంతట మీరు చెప్పుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. చూస్తూ ఉండండి. అంత లేదమ్మా. ఏయ్, నీ ఫంక్షన్ కి రావడం వల్లనే నా కొడుకు అలా జరిగిందే. మేము రాము, మాకిష్టం లేదు అని మొహం మీద చెప్పినా డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెడతానని ఆశ చూపి మమ్మల్ని రప్పించి మోసం చేసింది. నా కొడుక్కి అలా జరగకుండా మీ అమ్మకి జరుగుండాల్సింది. బాగుండేది. వేదా, ఇంకాపండి.